ఒకవైపు యుఎస్ H1B వీసా రిస్ట్రిక్షన్స్ తో ఇండియన్ ఎంట్రీకి గేట్స్ క్లోజ్ చేస్తే మరోవైపు జపాన్ ఇండియన్స్ ఎంట్రీకి డోర్స్ ఓపెన్ చేస్తుంది. జపాన్ లో లేబర్ షార్టేజ్ వల్ల 50,000 స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ని రిక్రూట్ చేసుకోబోతుంది జపాన్. ఆగస్ట్ 2025 లో ఇండియా జపాన్ మధ్య భారీ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. అందులో భాగంగా మొదటి 50,000 స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది జపాన్ కి వెళ్ళబోతున్నారు. ఈ డీల్ పేరు హ్యూమన్ రిసోర్స్ ఎక్స్చేంజ్ యాక్షన్ ప్లాన్. ఈ డీల్ ప్రకారం 2025 నుండి 2030 వరకు 5 లక్షల స్కిల్డ్ ఫోర్స్ 2-వే ఎక్స్చేంజ్ జరగనుంది. దీనిలో భాగంగా ఫస్ట్ ఇప్పుడు 50,000 స్కిల్డ్ వర్కర్స్ జపాన్ కి స్పెషలైజ్డ్ వీసా కింద వెళ్ళనున్నారు. అసలు ఈ డీల్ ఎందుకంటే జపాన్ లో పాపులేషన్ చూసుకున్నట్లయితే 29% పైగా పాపులేషన్ 65+ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అండ్ బర్త్ రేట్ జస్ట్ 1.3. అదే విధంగా మన ఇండియాలో చూసుకున్నట్లయితే మీడియన్ ఏజ్ వచ్చేసి 29 ఇయర్స్. అసలు ఈ డీల్ ఇప్పుడు న్యూస్ లో ఎందుకు ఉందంటే జపాన్ లో 29% కి పైగా పాపులేషన్ 65+ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అండ్ బర్త్ రేట్ వచ్చేసి జస్ట్ 1.3 మాత్రమే. అంటే మన 2040 లోపు అరౌండ్ 5.5 లక్షల కేర్ గివర్స్ కి లోపం అనేది జపాన్ లో ఏర్పడుతుంది. కాబట్టి మన ఇండియా యొక్క మీడియన్ ఏజ్ చూసుకుంటే 29 ఇయర్స్ కాబట్టి వీ హ్యావ్ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో అసలు ఈ డీల్ వల్ల మన ఇండియాకి ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెమిటెన్సెస్ వస్తాయి జపాన్ నుంచి అండ్ అదే కాకుండా ఫారెక్స్ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయొచ్చు అండ్ ఇండియాలో ఉన్న పాపులేషన్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ చేయవచ్చు.